హెర్నియా కోసం వచ్చే కానీ సార్ మోకాళ్ళ నొప్పులు అంటే దాన్ని కూడా చేపించాను. నాకు రిలీఫ్ వచ్చింది. హాఫ్ అన్ అవర్లోనే బాడీ మొత్తం కొంచెం ఫ్రీ అయిపోయింది సార్. కప్లింగ్ థెరపీ ద్వారా అంటే ఒక్కదానికే వచ్చాను, కానీ నాకు ఫ్యాటీ లివర్ ఉంది సార్. ఫ్యాటీ లివర్ కానీ మోకాళ్ళ నొప్పులు కానీ అవి మొత్తం చాలా వరకు రిలీఫ్ అయిపోయింది. మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నర్సరావుపేట సార్, గుంటూరు డిస్ట్రిక్ట్. నర్సరావుపేట నుంచి. ఏ ప్రాబ్లం ఉన్నది? హెర్నియా ప్రాబ్లం మీద వచ్చింది సార్. హెర్నియా ప్రాబ్లం. ఏ ఇబ్బంది ఏమున్నది మీకు? మొత్తం స్టమక్ ఇక్కడ మొత్తం హెర్నియా పెయిన్ ఉండేది సార్. ఓకే. కొంచెం తిన్నా కూడా అసలు తినలేకపోయినా, ఏదైనా కొంచెం గట్టిగా పట్టుకున్నా పెయిన్ వచ్చేసేసి. ఓకే. ఇక్కడ షిఫా న్యాచురల్ హెల్త్ కేర్లో వచ్చిన తర్వాత ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారు? నేను కప్లింగ్ కప్పింగ్ థెరపీ. కప్పింగ్ థెరపీ చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఎంతసేపు అయింది చేపించి? ఒక అరగంట అవుతుంది సార్. ఇప్పుడు ఎలా ఉంది మీకు? రిలీఫ్ ఉంది సార్. పెయిన్ బాగా 2 days నుంచి ఉంది, కానీ హాఫ్ అన్ అవర్గా రిలీఫ్ వచ్చేసింది. రిలీఫ్ ఉన్నది ఇప్పుడు. డాక్టర్ ఏం చెప్పారు మీకు? అది ఆపరేషన్ చేయాల్సిందే అన్నారు. అల్హమ్దులిల్లాహ్. అంటే నాకు ఇక్కడ తెలిసిందంటే హిజామా చేస్తారని తెలిసి మెయిన్ ఇట్ వచ్చాను సార్, హిజామా ట్రీట్మెంట్ కోసం. ఓకే. జనరల్గా ఏంటంటే చాలా వరకు హెర్నియా ప్రాబ్లంకు డాక్టర్స్ ఆపరేషన్ చేయాలని చెప్తారు. ఒకవేళ ప్రాబ్లం తగ్గటం లేదు, యునాని మెడిసిన్ ద్వారా, ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా కూడా, హోమియోపతి మెడిసిన్ ద్వారా కూడా తగ్గటం లేదు అంటే అప్పుడే ఆపరేషన్కి వెళ్ళాలి. ముందే మేము ఏదే హెర్నియా వచ్చేసింది, నొప్పి వస్తుందని వెంటనే పోయి ఆపరేషన్ చేయించుకునే అవసరం లేదు. చాలామంది ఇలా చేస్తున్నారు. ఎంతమంది అయితే మన సోదరులు సోదరుమణులు చూస్తున్నారో అందరితో రిక్వెస్ట్ ఏమిటంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోండి. తీయంగా ఉంటాయి మెడిసిన్, చాలా స్లోగా రిజల్ట్ ఉంటుంది. అది కూడా మీరు తీసుకోవచ్చు. హెర్బల్ యునాని మెడిసిన్ ద్వారా, ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా కాస్త ఫాస్ట్ ఉంటుంది హోమియోపతి కన్నా. కాస్త మీరు సవర్ గనక చేస్తే, శ్రమ పడితే ఇన్షాల్లా దీని ద్వారా కూడా, వనమూలికల ద్వారా, కప్పింగ్ థెరపీ ద్వారా, ఇంకా మన ఆయుర్వేదిక్ అండ్ యునాని మెడిసిన్ ద్వారా కూడా దీనికి ట్రీట్మెంట్ అయితే ఉంది ఇన్షాల్లా. ఎవరికైతే ఇది హెర్నియా ప్రాబ్లం ఉంటుందో, గ్యాస్ ట్రబుల్ వచ్చే ఎన్నైతే ప్రోడక్ట్స్ వస్తువులు ఉన్నాయి ఇంట్లో, శనగపప్పు, ఇంకా ఆయిల్స్లో మేము తయారు చేసే బోండాలు, బజ్జీలు, వడలు, ఈ మొత్తం కాస్త ఆపేయండి. చికెన్ ఫ్రై, చికెన్ పకోడాలు, చికెన్ 65, చికెన్ బిర్యానీలు, ఈ చికెన్ అనేది దూరం చేయండి. ఓకేనా? మంచి ఆహారం తీసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి, చికెన్ నుంచి దూరంగా ఉండండి. హెర్నియా మీరు లిస్ట్ కొడితే మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తాయి, ఏం తినాలి ఏం తినకూడదు పథ్యం మీకు తెలిసిన మంచి డాక్టర్స్ కూడా అడిగి మీరు తెలుసుకోవచ్చు. అయితే హెర్నియా కోసం కప్పింగ్ థెరపీ అనేది, హిజామా అనేది అల్హమ్దులిల్లాహ్ సృష్టికర్త అయిన ప్రభు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కప్పింగ్ థెరపీ 1400 సంవత్సరాల క్రితం ఈ కప్పింగ్ థెరపీ స్టార్ట్ అయింది. దీని ద్వారా కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు నేను కూడా కొన్ని మెడిసిన్స్ ఇస్తున్నాను, ఇది యూస్ చేయండి మీరు ఇన్షాల్లా. తల్బీనా డైలీ షిఫా తల్బీనా తినండి. నాకు తెలిసిన ఒక వ్యక్తికి ఇక్కడ నెల్లూరులోనే గత కొన్ని సంవత్సరాల నుంచి హెర్నియా పెయిన్తో బాధపడేవాళ్ళు. ఒక్కసారి తల్బీనా తాగిన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పారు, మౌలానా గారు ఒక్కసారి తల్బీనా తాగాను, ఒక్క రోజులో ఒక్కసారి తాగాను, తాగిన వెంటనే ఒక అర్ధ గంటలో పెయిన్ తగ్గిపోయిందని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీంట్లో చాలా రోగాలకు షిఫా ఇచ్చున్నారు. ఇది ఒక ఫుడ్ మెడిసిన్ అయితే కాదు. డైలీ ఇది టిఫిన్లో తల్బీనా తీసుకోండి. ఇంకా గ్యాస్ ట్రబుల్ పూర్తిగా దూరం అయిపోవాలా, కాన్స్టిపేషన్ అనేది ఉండకూడదు. ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ నీళ్ళల్లో 1 స్పూన్ జీరా, 1 స్పూన్ సోంఫ్, ఈ రెండు వేసేసి మంచిగా బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత ఆ నీళ్ళు జీరా అండ్ సోంఫ్తో పాటు తాగేయండి ఇన్షాల్లా, కషాయం లాగా చేసుకొని. ఉదయం పూట సోంఫ్ 1/2 స్పూన్, 1 స్పూన్ జీరా, 1 స్పూన్, ఈ రెండు కలిపేసి మంచిగా బాయిల్ చేయండి. ఒక గ్లాస్ నీళ్ళకి బాయిల్ చేసి, ఎలాగైతే మేము కషాయం తాగుతామో, టీ తాగుతామో, లెమన్ టీ తీసుకుంటామో అలా తాగేయండి. దాంట్లో కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. దీని ద్వారా కాన్స్టిపేషన్ వెళ్ళిపోద్ది, మోషన్ కూడా ఫ్రీ అయ్యింది ఇన్షాల్లా. ఎవరికైతే మోషన్ ఫ్రీ అవ్వదో, కాన్స్టిపేషన్ ఉంటుందో, గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అయిపోద్దో వాళ్ళకి హెర్నియా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇన్షాల్లా. దీంతో పాటు ఈ మెడిసిన్ మీకు నేను చెప్తాను ఎలా వాడాలో మొత్తం. దాని తర్వాత హాఫ్ స్పూన్ ఉదయం సాయంత్రం తీసుకోండి. జవారిస్ జాలినూస్ మన గ్యాస్ గోళీ మేము తయారు చేసేది, ఉదయం 1 సాయంత్రం 1 తీసుకోండి. 1/2 స్పూన్ ఉదయం, 1/2 స్పూన్ సాయంత్రం తీసుకోండి. ఉదయం సాయంత్రం మీరు 10 ml తీసుకోండి ఈ మొత్తం మీరు. ఇంకా ఎవరైతే వీడియో చూస్తున్నారో హెర్నియా ప్రాబ్లం కోసం మీరు కాల్ చేస్తే ఇన్షాల్లా మీకు ఇంట్లోనే ఏ మెడిసిన్ తయారు చేసుకోవాలా, వనమూలికలతో ఏమేమి చేయాలా నేను సంజాయిస్తాను.
మీరు కూడా రేపు ఏం చేస్తారంటే కర్బూజా, వీడియోలో స్క్రీన్ మీద కూడా మీరు చూడవచ్చు, ఖర్బూజా అంటారు. ఖర్బూజా గింజలు ఒక 1/2 kg తీసుకోండి. ఖర్బూజా గింజలు అంటే దాని ఒక లోపల ఉంటుంది కదా, మగజ్ అంటారు, తెలుగులో గింజలు అంటారు, సీడ్స్, ఖర్బూజా సీడ్స్. ఓకే, పుచ్చకాయ కదా ఖర్బూజా అంటారు, పుచ్చకాయ వేరే ఖర్బూజా వేరే. ఖర్బూజా సీడ్స్ ఒక 250 grams తీసుకోండి, 1/2 kg. దాంట్లో సోంఫ్ కలిపేయండి. ఇది విడిగా మొత్తం రోస్ట్ చేసుకోండి, డ్రై రోస్ట్. ఖర్బూజా గింజలు అలాగే సోంఫ్ కూడా రోస్ట్ చేసుకోండి. ఒక 1/2 kg ఖర్బూజా గింజలు, 1/2 kg సోంఫ్, ఒక 1/2 kg 250 grams దాంట్లో మిశ్రీ అదేనా, అది కలిపేయండి. ఆ మొత్తం 3 కలిపేసి మంచిగా పౌడర్ కొట్టేయండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం చేసిన 1 గంట తర్వాత 1 గ్లాస్ నీళ్ళలో 1 స్పూన్ కలిపేసి తాగేయండి ఇన్షాల్లా. ఇది ఈ పౌడర్ అయ్యే వరకు చేయండి. ఈ పౌడర్ ఖతం అయ్యే ముందే ఇన్షాల్లా మీ హెర్నియా ప్రాబ్లం వెళ్ళిపోద్ది ఇన్షాల్లా. ఇంకా ఆముదం నూనె ఏదైతే ఉందో, ఆముదం నూనె తీసుకోండి. మీరు అది తీసుకొని కొద్దిగా 1 స్పూన్ 2 స్పూన్లు మంచిగా వేడి చేయండి. ఆ వేడి నూనెతో ఎక్కడైతే మీకు నొప్పి వస్తున్నదో అక్కడ మసాజ్ చేయండి ఒక 2-3 నిమిషాలు. హెర్నియా ప్లేస్లో ఎక్కడ పెయిన్ ఉంటుందో అక్కడ మొత్తం బాగా మసాజ్ చేసి వదిలేయండి. 2 సార్లు ఇది చేయాలా. 3 సార్లు ఈ పౌడర్ ఏదైతే నేను చెప్పానో ఈ పౌడర్ ఇంట్లో తయారు చేసుకొని ఈ పౌడర్ యూస్ చేయండి ఇన్షాల్లా. దీని ద్వారా హెర్నియా ప్రాబ్లం అనేది ఇన్షాల్లా తగ్గిపోతుంది. హెర్నియా కోసం వచ్చే కానీ సార్ మోకాళ్ళ నొప్పులు అంటే దానికి కూడా చేపించాను, నాకు రిలీఫ్ వచ్చింది. 1/2 అవర్లోనే బాడీ మొత్తం కొంచెం ఫ్రీ అయిపోయింది సార్. కప్లింగ్ థెరపీ ద్వారా అంటే ఒక్కదానికే వచ్చాను, కానీ నాకు ఫ్యాటీ లివర్ ఉంది సార్. ఫ్యాటీ లివర్ కానీ మోకాళ్ళ నొప్పులు కానీ అవి మొత్తం చాలా వరకు రిలీఫ్ అయిపోయింది. మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గాయి. నేను అంత లాంగ్ జర్నీ చేసి వచ్చినా కూడా పెయిన్స్ ఉంటాయి కదా, ఆ థెరపీ వల్ల నేను ఇప్పుడు రిలీఫ్ మళ్ళీ రిటర్న్ అవ్వగలననే కాన్ఫిడెంట్ ఉంది. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరికీ ఆరోగ్యం ఇవ్వాలా. మీ ఏరియాలో కప్పింగ్ థెరపీ చేయించుకోవచ్చు. మీరు హెర్నియాకు ఏ పాయింట్స్ చేపియాలా, ఎక్కడెక్కడ చేపియాలా నేను కూడా సలహా ఇవ్వగలను. మీ కప్పింగ్ థెరపీ సెంటర్ ఒకవేళ ఉంటే, హిజామా సెంటర్ ఉంటే అక్కడ కూడా చేపించవచ్చు. ఒకవేళ మెడిసిన్ మీరు కావాలంటే ఇక్కడి నుంచి అయినా తెప్పించుకోవచ్చు. మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకుంటారంటే ఇన్షాల్లా నేను చెప్తాను, అది చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ అల్లాహ్ మీకు కూడా ఇన్షాల్లా షిఫా ఇవ్వాలా. మా కోసం దువా చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. Thanks for watching. Don't forget to like, comment, share and subscribe to